హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ సీవీపీ రీఫండ్ ఎవరికి ఎంతొస్తుందో చిటికెలో తెలుసుకోండి. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మనకు రీసెంట్‌గా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి మెమో జారీ చేయడం జరిగిందండి. సో, ఆ మెమోలో ఏమని పేర్కొందంటే, గతంలో కొంతమంది పెన్షనర్స్ కోర్టుకెళ్ళి కోర్టుకెళ్ళ కోర్టులకెళ్ళడం ద్వారా ఈ యొక్క కమ్యూటేషన్ రికవరీ అనేది 180 నెలల నుంచి 135 నెలలకు తగ్గించడం జరిగింది. అంటే మధ్యంతర ఉత్తర్వులైతే కోర్టు ద్వారా పొందగలిగారనమాట పెన్షనర్స్. దీనివల్ల ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ మనకు నవంబర్ నుండి ఇప్పుడు ఏప్రిల్ వరకు మొత్తం 6 నెలలు సీవీపీనైతే ఆపివేసిందనమాట. రికవరీ చేయకుండా ఆపివేసింది. మరి ఇప్పుడు సమస్య ఏంటంటే, మళ్ళీ హైకోర్టు తుది తీర్పు ఇవ్వడం జరిగిందండి. ఏపీ హైకోర్టు ఏమని ఇచ్చిందంటే, ఈ యొక్క పెన్షనర్స్‌కి సంబంధించి 180 నెలలు రికవరీ అనేది ఆహ్, కరెక్ట్ అని జెప్పేసి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందనమాట. తుది తీర్పయితే ఇచ్చేసింది. ఇందుకు గాను కొన్ని కారణాలైతే వెల్లడించిందనమాట. అందులో ఒకటి మెయిన్‌గా కమ్యుటేషన్ అనేది మొదట ఒక రిటైర్ అయ్యే సమయంలో ఒక ఉద్యోగి వారికి తెలిసే అన్నీ చదివే సైన్ పెట్టి మరి ఈ యొక్క అన్ని చోట్ల సైన్ పెట్టి సీవీపీ అనేది చేసుకుంటారు. వాళ్ళకు గరిష్టంగా 40% వరకు చేసుకోవచ్చు. సో, వాళ్ళకి ఇష్టం వచ్చినంత అయితే చేసుకుంటారు. సో, ఆ సమయంలో ఈ రికవరీ పీరియడ్ అనేది 15 సంవత్సరాలైతే ఉండేది. సో, వారన్నీ చూసి చదివిన తర్వాత సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క కాల వ్యవధిని ప్రశ్నించే ఈ యొక్క వీలు లేదు. సో, ప్రశ్నించేదానికి వీలు లేదని జెప్పేసి సమంజసం కాదని కోర్టు అభిప్రాయం చెప్పింది. అలాగే రెండవది మరొక కారణం ఏంటంటే, ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో అదే రిటైర్మెంట్ సమయంలో సీవీపీ పొంది తర్వాత ఆహ్, కొన్ని నెలలకు గాని, కొన్ని సంవత్సరాలకు గాని అంటే సీవీపీ 15 సంవత్సరాలు పూర్తి కాకముందే ఆహ్, మరణించినట్లయితే అటువంటి సందర్భంలో ఈ యొక్క కమ్యుటేషన్ సంబంధించి ఒక ఒక నెల గూడా ఫ్యామిలీ పెన్షన్ నుంచి రికవరీ చేయరనమాట. సో, సీవీపీ కమ్యుటేషన్ అనేది కేవలం సర్వీస్ పెన్షనర్ దగ్గర నుంచి మాత్రమే తీసుకుంటారు. ఫ్యామిలీ పెన్షనర్స్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో రికవరీ అనేది చెయ్యరనమాట. సో, ఫ్యామిలీ పెన్షనర్స్‌కి వచ్చేదే తక్కువ అమౌంట్ కాబట్టి, ఇంక వారికి రికవరీ చేసే అవకాశమే ఉండదు. సో, ఫ్యామిలీ పెన్షనర్స్‌కి అయితే 50% లేదంటే 30% మాత్రమే బేసిక్‌లో వస్తుంది కాబట్టి, సో, 50% అనేది ఈ యొక్క కొద్ది కాలం పాటు మాత్రమే వచ్చే పెన్షన్ అండి ఇది. అర్హతను బట్టి ఎన్హాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్ అని అంటాము. తర్వాత నార్మల్ ఫ్యామిలీ పెన్షన్‌లోకి కన్వర్ట్ అవుతుంది 30%. ఈ పర్సెంట్ అనేది లాస్ట్ డ్రాన్ బేసిక్ పే నుంచి మాత్రము తీసుకోవడం జరుగుతుందనమాట. అంటే లాస్ట్ ఉద్యోగ విరమణ చేసే ముందు ఏదైతే బేసిక్ పే స్కేల్ ఉంటుందో అందులో నుంచి మొదట ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ టైమ్‌లో 50%, తర్వాత నార్మల్ ఫ్యామిలీ పెన్షన్‌కి కన్వర్ట్ అయిన తర్వాత ఇంకా 30% చివరి వరకు రావటం జరుగుతుంది. సో, ఈ సీవీపీ అనేది చాలామంది పెన్షనర్స్ కమ్యుటేషన్ చేసిన కొద్ది నెలలకో, అలాగే కొద్ది సంవత్సరాలకో డెత్ అయితున్నారు. కొంతమందైతే సీవీపీ కమ్యుటేషన్ చేసిన అమౌంట్ వచ్చి ఒకసారి గూడా ఆహ్, సీవీపీ చెల్లించకుండానే
డెత్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ కారణాలు చూపిస్తూ ఏపీ హైకోర్టు 180 నెలలు సమంజసమే అని జెప్పేసి మనకు తుది తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు పెన్షనర్స్ విషయానికొచ్చినట్లయితే చాలామంది పెన్షనర్స్ మేము ఇంత పోరాడి కోర్టుల చుట్టూ తిరిగి ఎన్నో విధాలుగా పోరాటాలు చేసి దక్కించుకుంటున్నటువంటి ఈ యొక్క మధ్యంతర ఉత్తర్వులే ఫైనల్ అవుతాయనుకుంటే కోర్టు మళ్ళీ తిరిగి 180 నెలలు చేసింది. సో, మళ్ళీ మేము హైకోర్ట్‌కి వెళ్తామని జెప్పేసి సుప్రీం కోర్ట్‌కెళ్తామని జెప్పేసి పెన్షనర్స్ అయితే చెప్తున్నారనమాట. సో, సుప్రీం కోర్ట్‌లో ఫైనల్ జడ్జ్‌మెంట్ ద్వారా గూడా ఆధారపడి ఉండొచ్చు. సో, కాపోతే ఈలోపే ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ వారు కమ్యూటేషన్ రికవరీ అనేది 180 నెలలకు రికవరీ చేస్తామని జెప్పేసి మెమో జారీ చేయడం జరిగింది కాబట్టి, ఈ నెల నుంచి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి మన యొక్క పెన్షనర్స్ యొక్క పే స్లిప్‌లో ఇంకా ఎవరైతే 15 సంవత్సరాలు చెల్లించలేదో కమ్యూటేషన్ అనేది నిలిపివేయడం జరిగిందో వారందరికీ మళ్ళీ రెగ్యులర్‌తో పాటు అరియర్స్ గూడా కట్ అవుతాయన్నమాట. అరియర్స్ అంటే ఈ 6 నెలల కాలానికి సంబంధించి 12 నెలల పాటు అరియర్స్ కట్ అవుతాయి. రెగ్యులర్‌గా కట్ అయ్యేది కూడా కట్ అవుతుంది కాబట్టి, వారికి వచ్చే పెన్షన్‌లో ఆర్థికంగా తీవ్ర నష్టమైతే జరుగుతుందనమాట. ఇదంతా తెలిసిందే. సో, ఒకప్పుడు ఈ యొక్క అమౌంట్‌ను రిటర్న్ ఇస్తాము, రీఫండ్ ఇస్తామని గూడా చెప్పిన డిపార్ట్‌మెంటు నేడు కోర్టు తీర్పు ద్వారా ఈ విధంగా అయితే పెన్షనర్స్‌కు ఆర్థికంగా పెద్ద నష్టమే జరిగిందనే చెప్పవచ్చు. సో, సుప్రీం కోర్టు ద్వారా తేల్చుకునే దానికంటే కొందరు ఆహ్, ఏపీ చర్చల ద్వారా సీఎంతో సానుకూల చర్చల ద్వారా ఈ యొక్క దీన్ని సాధించవచ్చు అని కూడా అంటున్నారు. సో, ఇదైతే మార్గం సుగమం అవుతుంది. కోర్టు ద్వారా అయితే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తుది తీర్పు వచ్చే వరకు ఎంతమంది పెన్షనర్స్ ఉంటారో, ఉండరో అని కూడా చాలామంది డౌట్ పడుతున్నారనమాట. అంటే కోర్టు తీర్పులనేవి చాలా లేట్ అవుతాయి కాబట్టి, కోర్టు ద్వారా కాకుండా సానుకూలంగా చర్చల ద్వారా అయితే మనము దీన్ని సాధించుకోవాలని జెప్పేసి పెన్షనర్స్ అంతా గూడా ఇప్పుడు పెన్షనర్ సంఘాలు వీళ్ళంతా కూడా సమయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ మేరకు పెన్షనర్స్ ఈ విధంగా ప్రభుత్వ చర్చల ద్వారా ఈ విధంగా సానుకూలంగా గనక సాధించుకోగలిగితే మధ్యంతర ఉత్తర్వులు మెమో ద్వారా కాకుండా పర్మనెంట్ జీవో ద్వారా అయితే సాధించుకోగలిగితే ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో 135 నెలల వరకు మాత్రమే మన దగ్గర కట్ అవుతుందనమాట. తర్వాత ఈ యొక్క రిమైనింగ్ అమౌంట్ అయితే మనకు రిటర్న్ అయితే రావటం జరుగుతుంది. సో, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కమ్యూటేషన్ రికవరీ విషయంలో ఒక మంచి నిర్ణయం త్వరగా ప్రభుత్వం తీసుకోవాలి అని జెప్పేసి త్వరితగతిన తీసుకోవాలని జెప్పేసి ఆశిద్దాము. ఒకవేళ రీఫండ్ గనక ఇచ్చినట్లయితే రీఫండ్ మొత్తాన్ని ఎలా అంచనా వేయాలంటే, మీ మొదటి రికవరీ తేదీని గుర్తుంచుకోవాలి. మీ పెన్షన్ నుంచి కమ్యూటేషన్ రికవరీ ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైందో మీ పీపీఓ లేదా పాత పెన్షన్ స్లిప్‌లలో అయితే తెలుసుకోండి. 135 నెలలు పూర్తయి అయ్యాయో అనేది తెలుసుకోవడం ముఖ్యము. ఈ యొక్క అదనపు నెలలు 135 నెలలు గాకుండా అదనపు నెలలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని ప్రభుత్వము రిటర్న్ అయితే చేస్తుందనమాట. అలాగే 135 నెలలు కమ్యూటేషన్ పూర్తయిన వారికి 100% బేసిక్ పే అనేది రావటం జరుగుతుంది. అంటే పూర్తి పెన్షన్ అనేది రావటం జరుగుతుంది. సో, త్వరితగతిన ప్రభుత్వము ఈ మేరకు ఒక మంచి సానుకూల నిర్ణయం తీసుకోవాలని అయితే ఆశిద్దాము.